స్పీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గోదావరి పుష్కరాలు 2027కు వినూత్న పర్యాటక ప్రణాళికలు రూపొందించాలి. టూర్ అండ్ ట్రావెల్స్ టూరిజం ప్రతినిధులతో కలెక్టర్ కీర్తి చేకూరి సమీక్ష. రానున్న పుష్కరాల దృష్ట్యా 290 గ్రామాల అభివృద్ధి చేపట్టాల్సిన అవసరం. రామ్జీ పథకం క్రింద 500 కోట్లు కేటాయిస్తే 294 గ్రామాల అభివృద్ధి. జూన్ 21న నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఎమ్మెల్సీ సోము వీర్రాజు. ప్రజా వ్యతిరేక పాలనపై ప్రశ్నిస్తే నిర్బంధాల పోలీసులను ప్రయోగించి ప్రతిపక్ష గొంతు నొక్కుతారా? 144 సెక్షన్ పేరుతో వైఎస్ఆర్సీపీ నేతల నిర్బంధం. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న ప్రభుత్వం. ప్రతిపక్ష కార్యక్రమాలను అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి ప్రమాదం. కమ్యూనిటీ హాల్ కు తాళాలు వేసి సమావేశానికి అడ్డంకులు. గోదావరి పుష్కరాలు 2027 సందర్భంగా జిల్లాకు వచ్చే యాత్రికులు, పర్యాటకులకు మెరుగైన అనుభూతిని అందించేందుకు సమగ్ర పర్యాటక ప్రణాళికలను రూపొందించాలని కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. మంగళవారం బొమ్మూరు కలెక్టరేట్ లో టూర్ అండ్ ట్రావెల్స్ టూరిజం క్యాబ్ అసోసియేషన్ ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి పుష్కరాల సందర్భంగా జిల్లాలో పర్యాటక అభివృద్ధి అవకాశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా జిల్లాలో ప్రస్తుతం పర్యాటకుల ప్రయాణ ధోరణి, వ్యక్తిగత వాహనాల వినియోగం, సీజన్ల వారీగా పర్యాటక రద్దీ, అలాగే ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే పర్యాటకుల సంఖ్య, వారు ఎక్కువగా సందర్శించే ప్రాంతాల వివరాలను కలెక్టర్ తెలుసుకున్నారు. పుష్కరాల కోసం రూపొందించిన పర్యాటక ప్యాకేజీలు వాస్తవ పరిస్థితులకు ఎంతవరకు అనుగుణంగా ఉన్నాయో ప్రతినిధుల అభిప్రాయాలను కోరారు. జిల్లాలోని వివిధ పర్యాటక ప్రదేశాలను ఎక్కువ మంది సందర్శించేలా కొత్త ప్యాకేజీల రూపకల్పనకు సూచనలు ఇవ్వాలని, వాటి అమల్లో జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో సహకరిస్తుందని తెలిపారు. టూర్ అండ్ ట్రావెల్ సంస్థలతో భాగస్వామ్యంగా పనిచేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. రాజమహేంద్రవరం కేంద్రంగా మారేడుమిల్లి, పాపికొండలు, దిండి, పంచారామ క్షేత్రాలు తదితర ప్రకృతి, ఆధ్యాత్మిక పర్యాటక ప్రాంతాలను అనుసంధానిస్తూ కొత్త టూరిస్ట్ సర్క్యూట్ల అభివృద్ధిపై దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా సాంప్రదాయ గోదావరి వంటకాలతో కూడిన ప్రత్యేక ఆహార అనుభవాలు, స్థానిక సంస్కృతి సాంప్రదాయాలను పరిచయం చేసే ఎక్స్పీరియన్స్ టూరిజం అభివృద్ధికి అవసరమైన సూచనలు అందించాలని ప్రతినిధులను కోరారు. సమావేశంలో క్యాబ్ అసోసియేషన్ ప్రతినిధులు బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, జాతీయ రహదారుల వద్ద జిల్లాలోని ప్రధాన పర్యాటక ప్రాంతాల సమాచారంతో కూడిన సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే గోదావరి జిల్లాల పర్యాటక విశిష్టతలను దేశవ్యాప్తంగా ప్రచారం చేసేందుకు ప్రత్యేకంగా టూరిజం అంబాసిడర్ను నియమించాలని ప్రతిపాదించారు. పుష్కరాల సందర్భంగా పర్యాటక రంగ అభివృద్ధికి వినూత్న ఆలోచనలు, కార్యాచరణ ప్రణాళికతో వారం రోజుల్లో ముందుకు రావాలని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వం, పర్యాటక రంగ భాగస్వాములు, స్థానిక సంస్థల సమన్వయంతో పుష్కరాలను ఆధ్యాత్మిక, సాంస్కృతిక, పర్యాటక పరంగా దేశానికి ఆదర్శంగా నిలిచే ఉత్సవంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడతామని ఆమె తెలిపారు. ఈ సమావేశంలో పర్యాటక ప్రాంతీయ డైరెక్టర్ ఎన్వివిఎస్ మూర్తి, జిల్లా పర్యాటక అధికారి పి వెంకటాచలం, జిల్లా రవాణా అధికారి ఆర్ సురేష్, ఆర్టీసీ జిల్లా ప్రజా రవాణా అధికారి ఎంవైఎస్ఎం మూర్తి, జిల్లా దేవాదాయ శాఖ అధికారి ఈవి సుబ్బారావు, డిఆర్డీఏ పీడీ బి నగేష్, మెప్మా పీడీ, ఇతర అధికారులు, యూనియన్ ప్రతినిధులు పాల్గొన్నారు. గోదావరి నదిని కాలుష్య కోరల నుంచి పరిరక్షించాలని లక్ష్యంగా కార్యాచరణ ప్రణాళికకు శ్రీకారం చుట్టామని ఎమ్మెల్సీ సోము వీర్రాజు వెల్లడించారు. రాజమండ్రిలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రివ్యూ తర్వాత గోదావరిలో ఏ విధమైన కాలుష్యం ఉండకూడదని పేపర్ మిల్ కి షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగిందన్నారు. పేపర్ మిల్ గురించి మాట్లాడితే బ్లాక్ మెయిల్ చేస్తారు అని వాదన
ఒకప్పుడు ఉండేదని ఆవేదన వ్యక్తం చేశారు. డైనమిక్ లీడర్ గా పవన్ కళ్యాణ్ పేపర్ మిల్ విషయంలో ముందుకు వెళ్లారని అభినందనలు తెలియజేశారు. 1600 కోట్లు గోదావరి ప్రక్షాళనకు ఏడాదికి 400 కోట్ల చొప్పున కేంద్రం ప్రకటించింది. దానిలో భాగంగా 100 కోట్లు మంజూరయ్యాయని పేర్కొన్నారు. 290 గ్రామాలు అభివృద్ధి చేయాలని ఉందన్నారు. మునికూడల అభివృద్ధిలో భాగంగా ఘాట్ నిర్మాణం జరుగుతుందని వివరించారు. రామ్జీ పథకం క్రింద నిధులు 500 కోట్లు కేటాయిస్తే 294 గ్రామాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. 2000 కోట్లు పుష్కరాలకు సాస్కి అన్న పథకంతో అభివృద్ధి చేయడం జరుగుతుందని విశ్లేషించారు. అత్యధిక కాలం ప్రధానిగా ఉన్న మోదీ దేశంలో ప్రధాన నగరాల్లో, పట్టణాల్లో ప్రధాని మోదీ పేరుతో పూజలు నిర్వహిస్తున్నారు. అలాగే మొక్కలు నాటుతున్నారని తెలిపారు. నమస్కారం. పవన్ కళ్యాణ్ గారి యొక్క రివ్యూ తర్వాత గోదావరి పుష్కరాలకు సంబంధించి ప్రధానంగా గోదావరిలో ఏ విధమైన కాలుష్యం ఉండడానికి అవకాశం లేదనేటువంటి విషయంలో నిన్న కార్పొరేషన్కి అదేవిధంగా పేపర్ మిల్కి షోకాజ్ నోటీసులు ఇవ్వడం జరిగింది. వారు చాలా వెల్ బ్యాలెన్స్డ్గా ఇష్యూని ట్యాకిల్ చేస్తున్నారు. పేపర్ మిల్ అనాదిగా గతంలో కూడా మీకు చెప్పాను, రాష్ట్ర ప్రభుత్వ అధికారులే పేపర్ మిల్ యొక్క ట్రీట్మెంట్ ప్లాంట్, దీనికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళే వీళ్ళు అద్భుతంగా చేస్తున్నారు అని 2 సందర్భాల్లో వాళ్ళకి మెడల్స్ కూడా ఇచ్చారు. ఎవరన్నా మాట్లాడితే పేపర్ మిల్ గురించి బ్లాక్మెయిల్ చేస్తున్నారనేటువంటి ఉద్దేశం ఉంది. ఇదొక ప్రధానమైనటువంటి కారణం. ఎవరు రాజకీయ పక్షాలు సాధారణంగా స్పందించవు. ఏం జరుగుతుందో రాజకీయ పక్షాలకు కూడా తెలుసు. ఆయన పెద్ద మనసుతో ఆయన డైనమిక్ లీడర్గా ఈ అంశాన్ని రైజ్ చేయడం, ఏదైతే రాజమండ్రిలో ఎస్టిపిటి ప్లాంట్స్ అధికంగా కావాలి, దానికి సంబంధించి ఇప్పుడు ఒకటి నిర్మాణం జరుగుతుంది. ఇది దేంతో నిర్మాణం జరుగుతుందంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన రాజమండ్రికి 1600 కోట్ల రూపాయలు గోదావరి ఏ విధమైన కాలుష్యం కలవకూడదు అనే ఉద్దేశంతో 1600 కోట్లు సంవత్సరానికి ₹1 చొప్పున 4 సంవత్సరాలకి 400 కోట్లు ఫస్ట్ రిలీజ్ చేస్తున్నారు. దానిలో 100 కోట్లు ఇచ్చారు. ఇవాళ మీకు ఆ నోట్ నేను ఇస్తాను. ఇది గత అనేక సందర్భాలుగా పుష్కరాల్లో సమావేశాలు జరుగుతున్నప్పుడు ఈ అంశాన్ని నేను తెర మీదకి తీసుకొచ్చాను. ఇప్పుడు పుష్కరాల సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు నేను మాట్లాడుతాం, అవసరమైతే కేంద్రం దగ్గరికి కూడా వెళతాము అని అన్నారు. దానిలో అలానే మన కలెక్టర్ గారు నేను రైజ్ చేసిన తర్వాత దీన్ని మన గౌరవ పార్లమెంట్ సభ్యులతో కూడా ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్ళారు. ఇప్పుడు పుష్కరాల్లో పొల్యూషన్, గోదావరిలో పొల్యూషన్ దృష్ట్యా జలశక్తి మంత్రిని మీరు 300 కోట్లు అడుగుతారా, 400 కోట్లు అడుగుతారా, 1600 కోట్లు ఇస్తా అన్నారు, ఎంత అడుగుతారు అనేది ఈవేళ పవన్ కళ్యాణ్ గారికి వారు పిఎస్ అండ్ కమిషనర్ తేజ గారికి పంపించాను, దండే గారికి పంపించాను, అలానే మన సివిల్ సప్లై మంత్రి గారికి కూడా పంపించడం జరిగింది. నేను పంపించిన సర్క్యులరు
ఏదైతే మేము రిప్రజెంటేషన్ ఇస్తున్నామో అది మీ అందరికి కూడా ఇప్పుడు నేను సర్క్యులేట్ చేస్తాను. అంటే పుష్కరాల్లో కేంద్రం ఏం చేస్తుంది, కేంద్రం ఆల్రెడీ గోదావరి పొల్యూషన్ మీద ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంది అనే విషయం మీ అందరికి కూడా ఆ నోట్ని సబ్మిట్ చేయడం జరుగుద్ది. దీన్ని నిన్న కమిషనర్ గారికి మరొకసారి గుర్తు చేశాం. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మన సురేష్ గారి MOUD నుంచి జలజీవన్ మిషన్ మంత్రి దగ్గర ఉంది, రిక్వెస్ట్ చేయాలి. చాలా స్పోర్టివ్గా మన డిప్యూటీ సీఎం గారు ఈ అంశాన్ని ప్రస్తావించి నేను అవసరమైతే కేంద్రానికి వెళ్తానని అన్నారు కాబట్టి వారికి ఈ విషయాన్ని నేను సెలవిస్తూ మీ దగ్గర నేను ఇది ప్రస్తావించడం కోసం ప్రయత్నం చేస్తున్నాను. గమనించిన విషయం 294 గ్రామాలు డెవలప్ చేయాలి మనం పుష్కరాలకి. 294 అవన్నీ పంచాయతీరాజ్లో ఉన్నాయి. వారు ఆల్రెడీ ఒక మోడల్ ఘాట్ని కట్టాలని, VIP ఘాట్ని, అది మునుకూడలి దాన్ని ఒకటి కట్టండి అని వారు నిర్ణయం తీసుకున్నారు. అది కూడా మునుకూడల్లో ఘాట్ కట్టేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ప్రతిపక్ష కార్యక్రమాలను అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని రాజమహేంద్రవరంలో కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్య హననానికి పాల్పడుతోందని మాజీ ఎంపీ మార్గాని భరత్ ధ్వజమెత్తారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ప్రభుత్వ హామీల అమలు, ప్రజలకు జరిగిన అన్యాయాలపై అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహిస్తుండగా రాజమహేంద్రవరంలో మాత్రం ప్రత్యేకంగా పోలీస్ నిర్బంధాలు, ఆంక్షలు విధించడం వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆయన ఆరోపించారు. శాంతియుతంగా నిర్వహించాల్సిన రౌండ్ టేబుల్ సమావేశానికి అనుమతులు నిరాకరించడం, కమ్యూనిటీ హాల్ కు తాళాలు వేయించడం, పార్టీ నాయకులను ముందుకు వెళ్లనీయకుండా అడ్డుకోవడం వంటి చర్యలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని భరత్ పేర్కొన్నారు. ప్రజల సమస్యలపై మాట్లాడే ప్రతిపక్ష హక్కును కాలరాస్తూ 144 సెక్షన్ ను రాజకీయ ఆయుధంగా ఉపయోగించడం దురదృష్టకరమని అన్నారు. రాజమహేంద్రవరంలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా వ్యవహరించడం తగదని విమర్శించారు. ఒకవైపు అధికార పార్టీకి చెందిన వ్యక్తులు బహిరంగంగా గుమిగూడి ఉద్రిక్తలు సృష్టిస్తున్నప్పటికీ వారిపై చర్యలు తీసుకోకుండా పోలీసు వ్యవస్థ తటస్థతపై అనుమానాలు కలిగిస్తోందని భరత్ విమర్శించారు. పరిస్థితులను అదుపు చేయాల్సిన పోలీసులు అధికార పార్టీ నేతల సూచనల మేరకు వ్యవహరిస్తున్నారనే భావన ప్రజల్లో ఏర్పడుతోందని అన్నారు. ప్రతిపక్ష పార్టీల కార్యక్రమాలను అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు, పెరిగిన ధరలు, నిరుద్యోగం, రైతు సమస్యలు, మహిళల భద్రత, సంక్షేమ పథకాల అమల్లో లోపాలు వంటి అంశాలను ప్రజలు ముందుకు తీసుకువెళ్లడమే తమ కార్యక్రమం ఉద్దేశ్యమని భరత్ తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియకుండా చేయడానికే ఇటువంటి నిర్బంధ చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పోలీస్ శాఖ రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సిన బాధ్యత కలిగి ఉందని, అధికార పార్టీ రాజకీయ అవసరాలకు అనుగుణంగా కాకుండా చట్టబద్ధంగా పనిచేయాలని భరత్ సూచించారు. ప్రభుత్వాలు శాశ్వతం కావని, అధికారంలో ఉన్నవారు మారిపోతారని గుర్తుంచుకోవాలని అన్నారు. ప్రస్తుతం అధికార ఒత్తిళ్లకు లోనై ఏకపక్షంగా వ్యవహరిస్తున్న అధికారులు భవిష్యత్తులో ప్రజలకు చట్టానికి సమాధానం చెప్పాల్సి ఉంటుందని హెచ్చరించారు. ప్రతిపక్ష స్వరాన్ని అణిచివేయడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే ప్రయత్నాలు ఎంతో కాలం సాగవని, ప్రజలే అంతిమ న్యాయ నిర్ణేతలని భరత్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ హక్కులు పరిరక్షించబడేలా ప్రభుత్వం వ్యవహరించాలని ఆయన డిమాండ్ చేశారు. స్థానికంగా రాజమహేంద్రవరంలో పోలీసులను అడ్డుపెట్టుకుని ఈ ప్రభుత్వము ప్రతిపక్ష నోరులు నొక్కే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇవాళ 2 సంవత్సరాల పరిపాలనలో ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యాల గురించి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు, మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు 175 నియోజకవర్గాల్లో ప్రభుత్వం ఏమైతే హామీలు ఇచ్చాయో అవన్నిటిని కూడా ప్రజల దగ్గరికి తీసుకెళ్లే కార్యక్రమము ఇవాళ మేము ఒక ప్రతిపక్షంగా, ఒక బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా మేము కార్యక్రమం చేస్తూ ఉంటే, ఆ కార్యక్రమాన్ని ఇవాళ ఈ ప్రభుత్వము స్థానిక ఎమ్మెల్యే రౌడీ షీటర్లను అడ్డు పెట్టుకుని అక్కడ 144 సెక్షన్ పెట్టారు. నేను అడుగుతా ఉన్నా,
అసలు 144 సెక్షన్ పెట్టాల్సిన పని ఏముంది? అక్కడ తెలుగుదేశం రౌడీ షీటర్లు అందరూ కూడా ఆ ఏరియాలో అక్కడ ఉండి అడ్డుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఎంతమంది అయితే పోలీసులు ఉన్నారు, అక్కడ దీనికి రెట్టింపు పోలీసులు ఉండి అక్కడ మేము ఒక కమ్యూనిటీ హాల్లో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టుకుంటా ఉంటే అక్కడ కమ్యూనిటీ హాల్కి పర్మిషన్ లేదని చెప్పి తాళాలు వేసేసిన సందర్భం. నేను అడుగుతా ఉన్నా, అసలు ఎందుకు ఈ రకమైన పోలీసులను అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేస్తూ ఉన్నారనేది అర్థం కావట్లేదు. ఇవాళ ఒక ప్రతిపక్ష బాధ్యత ఏంటండి? ప్రతిపక్ష పార్టీ బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వం ఏదైతే గతంలో హామీలు ఇచ్చారో అవి నిలబెట్టుకోవాలి, ఆ హామీలన్నీ కూడా నెరవేర్చాలి అని చెప్పి ఒక ప్రతిపక్ష బాధ్యత మేము వహిస్తూ ఉంటే ఇవాళ మమ్మల్ని వెళ్ళనివ్వకుండా అడ్డుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. రాజమహేంద్రవరం లాలా చెరువుకు సమీపంలో గల ఓ ఫ్యాషన్ ఫ్యాక్టరీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగి భారీగా నష్టం వాటిల్లింది. స్థానికుల సమాచారంతో ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. లాలా చెరువు పరిసరాల్లోని ఎస్బి వెంచర్ పక్కన ఒక ఫ్యాషన్ ఫ్యాక్టరీ ఉంది. అందులోని సెల్లార్ భాగంలో ఎక్కువ మొత్తంలో కాటన్ దుస్తులు తయారీకి వాడే ముడి సరుకు నిల్వ ఉంచారు. అకస్మాత్తుగా ఆ సెల్లార్ నుంచి దట్టమైన పొగలు రావడం మొదలైంది. ఆ వెంటనే భారీ ఎత్తున మంటలు పైకి ఎగిసిపడ్డాయి. పక్కనే ఉన్న స్థానికులు ఇది చూసి తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మంటలను గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. అగ్నిమాపక దళాధికారి మార్టిన్ లూథర్ ఆధ్వర్యంలో పలు ఫైర్ ఇంజన్లతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. సెల్లార్ లోపల మంటలు ఉండడంతో వాటిని ఆర్పేయడం కాస్త కష్టంగా మారింది. దట్టమైన పొగ కారణంగా లోపలికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. అయినా సిబ్బంది ప్రాణాలకు తెగించి శ్రమించారు. అన్ని వైపులా నీటిని పంపించేసి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఫ్యాక్టరీ వద్దకు చేరుకున్నారు. పరిసర ప్రాంతాల్లో భద్రతా చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన వెంటనే భవనంలో ఉన్న సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. మంటలు చూడడానికి వచ్చిన స్థానికులను అక్కడి నుంచి పంపించి వేశారు. ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఎవరికి గాయాలు కాకపోవడంతో అధికారులు స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రాణ నష్టం లేకపోయినా ఆస్తి నష్టం జరిగింది. సెల్లార్లో నిల్వ ఉంచిన కాటన్ పూర్తిగా అగ్నికి ఆహుతైంది. బట్టలు, ఇతర విలువైన వస్తువులు కాలి బూడిదయ్యాయి. ఈ ప్రమాదానికి ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగి ఉంటాయని ప్రాథమికంగా భావిస్తున్నారు. దీనిపై పోలీసులు, విద్యుత్, ఫైర్ శాఖల అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. వరుస ప్రమాదాలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. నగరంలోని వ్యాపార సంస్థలు, బహుళ అంతస్తుల భవనాలు కనీస భద్రతా ప్రమాణాలు పాటించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నగరంలో వాణిజ్య భవనాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. అయితే పలు భవనాల్లో అగ్నిమాపక భద్రతా ప్రమాణాలు, ఫైర్ సేఫ్టీ నామమాత్రంగా కూడా ఉండడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. పాత భవనాల్లో విద్యుత్ వ్యవస్థల నిర్వహణ సరిగ్గా ఉండడం లేదు. అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే పదే పదే షార్ట్ సర్క్యూట్స్ జరుగుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. అధికారులు ఇకనైనా స్పందించి భవనాల్లో విద్యుత్ వ్యవస్థల నిర్వహణపై నిఘా పెట్టాలన్నారు. ప్రతి వాణిజ్య సముదాయంలో అగ్నిమాపక భద్రతా ప్రమాణాలపై ఆడిట్ నిర్వహించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మార్టిన్ వర్కింగ్ అని డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్గా రాజమండ్రిలో వర్క్ చేస్తున్నాను. మా పాత ఒక 10 ఆ టైంలో టెన్షన్ అంటే ఇక్కడ ఈ షోరూమ్ ఫైర్ అవుతుందని చెప్పేసి మెసేజ్ వచ్చింది. ఇమీడియట్గా కంట్రోల్ రూమ్లో రిజిస్టర్ చేసుకొని ఇమీడియట్గా ఆర్యాపురం ప్లస్ ఇన్నిస్పేట బళ్ళు 2 బళ్ళు టర్న్అవుట్ చేయడం జరిగిందండి. ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే ఫైర్ సివియర్టీని బట్టి స్వెటర్స్ కూడా అన్నీ వేసి ఉన్నాయి. బోత్ సైడ్ నుంచి వర్క్ చేస్తున్నామండి. ఇప్పుడు ఇంకా అదనంగా బళ్ళు కావాల్సి వచ్చి అనపర్తి కొవ్వూరు బండి కూడా పిలిచామండి. ఇప్పుడు షట్టర్స్ ఓపెన్ చేసాము, గ్లాసులు కూడా బ్రేక్ చేసాము. ఇంకా లోపలికి ఎంటర్ అయ్యి సెల్లార్లో పనిచేస్తున్నారు. ఆల్రెడీ బిఎస్ఎట్ వేసుకుని లోపలికి వెళ్ళి పనిచేస్తున్నారు. ఇప్పుడు ఫస్ట్ అది కంట్రోల్ అయినా ఫస్ట్ ఫ్లోర్కి వచ్చి మళ్ళీ కంట్రోల్ చేస్తామండి. ఇది మహైతంగా ఒక గంటన్నర టైం పట్టొచ్చండి. ఇంకా మ్యాక్సిమం 2 hours పట్టొచ్చు. ఇంకా మొత్తం షాప్ అంతా ఎలక్ట్రికల్ సర్క్యూట్ అనుకున్నాం ప్రాథమికంగా. అది ఇంకా మరి కంట్రోల్ అయిన తర్వాత దాన్ని బట్టి మన ప్రమాద తీవ్రత దాన్ని బట్టి అసలు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాం. పెట్రోల్, గ్యాస్ ధరలను తగ్గించాలని సిపిఎం, సిపిఐ, సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ, ఇతర వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో రాజమండ్రి శ్యామల సెంటర్ నందు రాస్తారోకో నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా కేంద్రం రాజమహేంద్రవరంలో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం, సిపిఐ,
సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ తదితర వామపక్ష పార్టీలు మంగళవారం శ్యామల సెంటర్లో రాస్తారోకో నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో వామపక్ష శ్రేణులు, ప్రజలు పాల్గొని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి టి అరుణ్, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కె రాంబాబు, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నగర కార్యదర్శి ఎన్ కిరణ్, ఏవి రమణ తదితరులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విధానాలపై తీవ్ర విమర్శలు చేశారు. వక్తలు మాట్లాడుతూ మే నెలలో కేవలం 11 రోజుల వ్యవధిలోనే కేంద్ర ప్రభుత్వం 4 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచి ప్రజలపై అదనపు భారం మోపిందని ఆరోపించారు. వంట గ్యాస్, వాణిజ్య గ్యాస్ ధరల పెంపుతో సామాన్యులు, చిన్న వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ చర్యలు మరియు అంతర్జాతీయ పరిస్థితులను సాకుగా చూపుతూ కేంద్ర ప్రభుత్వం ఇంధన ధరలను పెంచుతోందని విమర్శించారు. దేశానికి అవసరమైన చమురులో అధిక భాగం ఇరాన్ సముద్ర మార్గాల ద్వారా వస్తుందని, అంతర్జాతీయ పరిణామాల ప్రభావం వల్ల ఇంధన సంక్షోభం మరింత తీవ్రతరమైందని తెలిపారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందు ఎరువుల ధరలు పెరగడంతో పాటు కొరత సమస్య కూడా ఉత్పన్నమవుతోందని, దీనివల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడిందన్నారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గినా దేశంలో ఇంధన ధరలు తగ్గలేదని, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న పన్నుల కారణంగా ప్రజలపై అదనపు భారం పడుతోందని వామపక్ష నేతలు ఆరోపించారు. కేసీ బేసిన్ లో ఉత్పత్తి అయ్యే చమురు, సహజ వాయువులో రాష్ట్రానికి రావాల్సిన వాటాను సాధిస్తే ప్రజలకు తక్కువ ధరలకు ఇంధనం అందించవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం, సిపిఐ, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ, ఐఎఫ్టియు, పివైఎల్ తదితర ప్రజా, కార్మిక, విద్యార్థి సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రెండూ కలిసి ఇవాళ సామాన్య ప్రజల మీద తీవ్రమైన భారాలు మోపుతా ఉన్నారు. ఒక్క మే నెలలోనే దాదాపుగా 8 రూపాయలు పైబడి పెట్రోల్ ధరలు పెంచారు, 80 రూపాయలు పైబడి గ్యాస్ ధరలు పెంచారు. ఇవాళ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచి సామాన్యుల జేబులు చిల్లుపెట్టి అదానీ, అంబానీ లాంటి కార్పొరేట్లకు దోచిపెడతా ఉన్నారు. ప్రపంచ మార్కెట్లో పెట్రోల్, డీజిల్ ధరలు తక్కువ ఉన్నప్పుడేమో మన దగ్గర విపరీతమైన ధరలు పెరిగిపోతూ ఉన్నాయి. ఇవాళ ప్రపంచ మార్కెట్లో తగ్గినప్పుడు తగ్గవు, కానీ భారతదేశంలో మాత్రం అమాంతంగా పెరిగిపోతూ ఉంటాయి. రష్యా తక్కువ ధరకు ఇస్తామంటే ప్రధానమంత్రి మోడీ గారు అమెరికా వద్దని కొనడం మానేశాడు. అందుకనే ఇవాళ భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూ ఉన్నాయి. ఈ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెరుగుదలకి కేవలం మోడీ ప్రభుత్వం యొక్క నిరంకుశమైన ప్రజా వ్యతిరేక విధానాలు మాత్రమే కారణం. అందుకనే మోడీ ప్రభుత్వం అదానీ కోసం అమెరికాకి పాదాక్రాంతం అయిపోయి భారతదేశ ప్రజల మీద భారాలు మోపడాన్ని వ్యతిరేకిస్తూ వామపక్ష పార్టీలు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకోలు చేపట్టాయి. ప్రజలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. ప్రభుత్వం ఎప్పటికైనా ఉపసంహరించకపోతే మరింత పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం తప్పదని ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు ఏవైతే ఉన్నాయో అవి విపరీతంగా గత మే నెలలో 4-5 దఫాలుగా పెంచడం జరిగింది. వీటన్నింటినీ పెంచిన దాని మీదట వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అలాగే ఈవేళ 9వ తారీఖున రాస్తారోకోలు కూడా నిర్వహిస్తున్నాం. ఎందుకంటే ప్రజల మీద తీవ్రమైన ఆర్థిక భారాలు పడుతున్నాయి. ఈ మోడీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి గత 12 సంవత్సరాల నుంచి గతంలో 450 రూపాయలు గ్యాస్ బండ్ ఉన్నది, ఈరోజు సుమారు 1000 రూపాయలు దగ్గర అయింది. అలాగే డీజిల్ ధర 65 రూపాయలు ఉన్నది, ఏమో 105 రూపాయలు చిల్లర అయింది. ఈవేళ ఏమో పెట్రోల్ ధర ఏమో 117 రూపాయలు అయింది. అనేక రకాలుగా ఆర్థికంగా సామాన్యుడు బతకలేని పరిస్థితుల్లో ఈరోజు ఈ దేశంలో సామాన్యుడు బతకలేకపోతున్నాడు. కావున ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి. కేంద్ర ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తుంది? పేద ప్రజల కోసమా లేకపోతే కార్పొరేట్ శక్తుల కోసం పనిచేస్తుందా? ఈవేళ పేద ప్రజలకు గ్యాస్ వ్యవసాయ ఏదైతే కమర్షియల్ బండ్ ఉందో అది ఒకేసారి 950 రూపాయలు పెంచి సామాన్యుడు టీ కొట్టి నడుపుకోలేని పొజిషన్లో ఏర్పడ్డారు. అలా దుకాణాలు మూసేసి రోడ్డున పడ్డారు. అటువంటి చాలా ఇబ్బందులు ఈ బీజేపీ
ప్రభుత్వం, అలాగే మన ఏదైతే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఉందో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు, ఈ ప్రభుత్వాలకి హెచ్చరిక జారీ చేస్తున్నాం. ప్రజా పోరాటాలు వీళ్ళందరూ ప్రజలందరూ ఇప్పటికే చాలా విధంగా చర్చించుకుంటున్నారు. వీళ్ళు వచ్చి 2 సంవత్సరాల కాలంలోనే విపరీతమైన రేట్లు పెంచి ఈ ఆర్థికపరమైన ఇబ్బందుల్ని ప్రజలు ఎదుర్కొంటున్నారు. కాబట్టి దీనికి తగిన గుణపాఠం చెప్తారు అలాగని చెప్పి ఈ ప్రభుత్వాలను హెచ్చరిస్తా ఉన్నాం. దళిత క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్లు కొనసాగించాలని విజ్ఞప్తి చేస్తూ జస్టిస్ కేజీ బాలకృష్ణన్ కమిషన్ ఈ నెల 10న కలిసి వినతి పత్రం అందజేయనున్నట్లు అంబేద్కర్ సేవా కేంద్రం చైర్మన్ గుబ్బల రాంబాబు తెలిపారు. మంగళవారం స్థానిక లాలా చెరువులోని స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమం ఆవరణలో ఉన్న ఆస్క్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించడంతో పాటు వాస్తవ సామాజిక సమానత్వం సాధించే వరకు ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు కొనసాగించాలని డిమాండ్ చేశారు. దేశంలో ఇప్పటికీ కుల వివక్ష కొనసాగుతోందని, దాని ప్రభావంతో ఎస్సీ ఎస్టీ వర్గాలు విద్యా అవకాశాలకు దూరం అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. హిందువులు, సిక్కులు, బౌద్ధుల మాదిరిగానే దళిత క్రైస్తవులకు కూడా రిజర్వేషన్ల ప్రయోజనాలు కల్పించాలని కోరారు. ఏ మతంలో ఉన్నా కులం మారదని, కేవలం మతం ఆధారంగా రిజర్వేషన్లను నిరాకరించడం సరికాదని పేర్కొన్నారు. 2007లో జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ ఇచ్చిన నివేదికను అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం మళ్లీ జస్టిస్ కేసీ బాలకృష్ణన్ కమిషన్ ను నియమించిందని విమర్శించారు. ఈ కమిషన్ గురించి ప్రజల్లో సరైన అవగాహన కల్పించలేదని, కమిషన్ సభ్యుల వివరాలు కూడా చాలా మందికి తెలియకపోవడం విచారకరమని అన్నారు. దేశంలో కుల వ్యవస్థను పూర్తిగా రద్దు చేసి రిజర్వేషన్లను ఎత్తివేస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని వ్యాఖ్యానించిన రాంబాబు, ప్రస్తుతం ఎస్సీ ఎస్టీలు జాతీయ అక్షరాస్యత సగటుతో పోలిస్తే వెనుకబడి ఉన్నారని తెలిపారు. కుల వివక్ష కారణంగా ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు కూడా అనేకం జరిగాయని గుర్తు చేశారు. 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కు సవరణలు చేయడంతో పాటు ఎస్సీ ఎస్టీలు వాస్తవ సమానత్వం సాధించే వరకు రిజర్వేషన్లు కొనసాగించాలని జస్టిస్ కేజీ బాలకృష్ణన్ కమిషన్ ను కోరుకున్నట్లు వెల్లడించారు. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ ఎస్టీలకు శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగ నియామకాలు చేపట్టాలని, జనాభా నిష్పత్తి ప్రకారం మంత్రి పదవులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్లను బలోపేతం చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, న్యాయ వ్యవస్థలో తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకున్నట్లు తెలిపారు. అదేవిధంగా రాజ్యసభ సభ్యులు, గవర్నర్ పదవుల్లోనూ ఎస్సీ ఎస్టీలకు అవకాశాలు కల్పించాలని, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆస్క్ కో కన్వీనర్, మాదిగ ఉద్యోగుల ఫెడరేషన్ రాష్ట్ర నాయకుడు గుందుర్తి సుబ్బారావు మాట్లాడుతూ దేశంలో కులాలు, మతాల పేరుతో సమస్యలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు వర్తించవని భయాందోళనలు సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ఈ అంశాన్ని ఎందుకు మేనిఫెస్టోలో ప్రకటించలేదో రాజకీయ పార్టీలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దళితుల హక్కులను కాపాడుతామని అధికారంలోకి వచ్చి ఇప్పుడు భిన్నంగా వ్యవహరించడం సరికాదన్నారు. దళిత క్రైస్తవుల పట్ల అన్ని రాజకీయ పార్టీలు తమ వైఖరిని స్పష్టం చేయాలని కోరారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు మత కల్లోలాలను ప్రోత్సహించేలా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ కూటమి పార్టీలు తమ విధానాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మాజీ కార్పొరేటర్, ఆస్క్ కన్వీనర్ అజ్రపు వాసు, అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆస్క్ కన్వీనర్ ఐఈ కుమార్, నాయకులు అల్లు జైరాస్, లోకేష్, ఆంధ్ర మాల మహానాడు రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు ఒల్లం రవి, కన్నా, లోవరాజు, నవీన్, సజ్జు తదితరులు పాల్గొన్నారు. కోట్లాది ఉద్యోగాల్లో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ బేసిస్లో నియామకాలు చేస్తున్నారు. అవన్నీ శాశ్వత ప్రాతిపదికన చేయమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రాతిపదికన మంత్రి పదవులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఎంత దుర్మార్గం అంటే 1 కోటి మంది జనాభా ఉన్న ఎస్సీ ఎస్టీలకి ఈ రాష్ట్రంలో కేవలం 3 మంత్రి పదవులే ఇచ్చారు. మనకంటే ఒక 50 లక్షలు 60 లక్షలు ఉన్నటువంటి తమిళనాడులో 8 ఎస్సీ ఎస్టీలకి మంత్రి పదవులు ఇచ్చారనే విషయాన్ని మీ ద్వారా నేను ఈ సమాజానికి తెలియజేస్తాను. అంటే ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీల పట్ల నిర్లక్ష్య వైఖరి, ఎస్సీ ఎస్టీలకి సరైనటువంటి ప్రాతినిధ్యం ఇవ్వకూడదనేది ప్రభుత్వ అధినేతల దృష్టిలో ఉంది. అది మేము తప్పని ఖండిస్తున్నాం. ఇలాగే చేస్తే ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీలు సమీకృతం అవుతారు, సంఘటితం అవుతారు, మీకు తగిన గుణపాఠం చెప్తారని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తున్నా.
గత 3 దశాబ్దాలుగా ఉభయ గోదావరి జిల్లాలో విశేషమైన సేవలు అందిస్తున్నటువంటి అంబేద్కర్ సేవా కేంద్రం గత 6 సంవత్సరాలుగా ప్రత్యక్ష సేవా కార్యక్రమాలను అన్ని వర్గాలకు అందిస్తున్న అంబేద్కర్ సేవా కేంద్రం ఏర్పాటు చేసిన పాత్రికేయ మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరుల సమావేశానికి విచ్చేసిన సోదరులందరికీ కూడా హృదయపూర్వక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ, ఈవేళ భారతదేశం అంతా కూడా లౌకిక రాజ్యంగా తరతరాలుగా స్వాతంత్రం అనంతరం కూడా అందరూ ఐక్యంగా జీవిస్తున్న ఈ భారతదేశంలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్యకాలంలో మతాల పేరుతో, కులాల పేరుతో అనేక సమస్యలను సృష్టిస్తున్న ప్రజాప్రతినిధులు మనం చూస్తూ ఉన్నాం. దళిత క్రైస్తవులు అనబడే వాళ్ళకి రిజర్వేషన్లు ఉండవు అని ప్రభుత్వాలు నిత్యం బెదిరిస్తూ ఉండడం, దళితులైనటువంటి ఉద్యోగులు వాళ్ళకి ఇష్టమైన దైవాన్ని పూజించుకుంటే ఉద్యోగాలు తీసేస్తామని బెదిరింపులు చేయడం, దళితులనే వాళ్ళ చేతిలో బైబిల్ ఉంటే కనుక వాళ్ళకి రిజర్వేషన్ కోల్పోతారని చెప్పి భయభ్రాంతులకు గురి చేయడం, ఇటువంటివి జరుగుతూ ఉన్నాయి. మరి ఎలక్షన్కు ముందు ఏ రాజకీయ పార్టీ కూడా ఈ విధంగా చేస్తానని తన మేనిఫెస్టోలో పెట్టుకున్న సందర్భం లేదు. దళిత హక్కుల్ని కాపాడతామని అన్ని పార్టీలు మేనిఫెస్టోలో పొందుపరిచారు. కానీ అన్న మేనిఫెస్టో ప్రకారం పరిపాలన ఎవరో సాగిస్తలేదని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కూడా మేము ఈవేళ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన భార్య లక్ష్మీదుర్గ మంగళవారం న్యాయస్థానంలో హాజరయ్యారు. కాకినాడకు చెందిన దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో ముద్దాయిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీదుర్గ మంగళవారం న్యాయస్థానానికి హాజరయ్యారు. సంఘటన జరిగిన సమయంలో అనంతబాబుకు సెక్యూరిటీ గార్డ్స్ గా ఉన్న ఇద్దరిని ఈ నెల 18వ తేదీన కోర్టులో విచారించడానికి అనుమతి ఇచ్చారు. అనంతబాబు సాక్షులను బెదిరించిన మరో కేసులో జరగాల్సిన విచారణను న్యాయమూర్తి ఈ నెల 18వ తేదీకి వాయిదా వేశారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ప్రత్యేక సదుపాయాల కోసం అనంతబాబు వేసిన పిటిషన్ పై కూడా 18వ తేదీన కోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసులో ప్రభుత్వం తరపున ప్రత్యేక పీపీగా ప్రముఖ న్యాయవాది ముప్పల సుబ్బారావు వాదనలు వినిపిస్తున్నారు. రాష్ట్రంలో గర్భిణీలకు అత్యాధునిక గర్భధారణ వైద్య సేవలను అందించే లక్ష్యంతో రాజమండ్రిలోని రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్లో ప్రత్యేక గర్భస్థ శిశు వైద్య విభాగం ఫీటల్ మెడిసిన్ యూనిట్ ను ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గర్భిణీలకు అధునాతన గర్భధారణ వైద్య సంరక్షణను అందించాలని రాజమండ్రిలోని రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ నందు అధునాతనమైన ప్రత్యేక గర్భస్థ శిశు వైద్య విభాగాన్ని ప్రారంభించారు. ఈ ఆవిష్కరణ వలన రాజమండ్రి పట్టణ ప్రజలకు మాత్రమే కాక పరిసర జిల్లాల్లోని గర్భిణీలకు ప్రత్యేక వైద్య సదుపాయములు అందుబాటులోకి వచ్చాయి. దీని ఫలితంగా గర్భిణీలకు ప్రసవానికి ముందు అవసరమైన ప్రత్యేక పరీక్షలు, రోగ నిర్ధారణలు, గర్భం నందలి పిండం పర్యవేక్షణ సేవలు చెరువులో ఉంటాయి. రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ నందలి ఈ ప్రత్యేక విభాగం ఆవిష్కరణ కార్యక్రమానికి తూర్పుగోదావరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ ఎస్ వసుంధర ముఖ్య అతిథిగా విచ్చేసి ఆధునిక గర్భస్థ శిశు వైద్య విభాగాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ వి దివ్య భవాని, ఫీటల్ వైద్య నిపుణురాలు, బర్త్ రైట్ బై రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ వారు మాట్లాడుతూ ప్రస్తుత ఆధునిక వైద్య పరిజ్ఞానంతో గర్భధారణకు సంబంధించిన అనేక సమస్యలను చాలా ముందస్తుగా గుర్తించే అవకాశాలు ఉన్నాయని అన్నారు. సకాలంలో స్క్రీనింగ్ పరీక్షలు మరియు నిపుణుల పర్యవేక్షణలతో గర్భంలోని పిండం, బిడ్డ వివిధ దశల్లో పెరుగుదల, అభివృద్ధి, వివిధ సమస్యలను గుర్తించి సరైన చికిత్సను సకాలంలో అందించగలమని అన్నారు. సురక్షితమైన గర్భాల ద్వారా ప్రతి బిడ్డకు ఆరోగ్యకరమైన ఆరంభాన్ని అందించడమే మా లక్ష్యమని తెలిపారు. గర్భిణీల ఆరోగ్య సంరక్షణలో గర్భస్థ శిశు వైద్యం అనేది ఒక ప్రత్యేక విభాగం. గర్భధారణ సమయంలో శిశువు ఆరోగ్యం మరియు వివిధ దశల వృద్ధి పైన ఈ విభాగం దృష్టి సారిస్తుంది. ముందస్తుగా ఎలాంటి సమస్యలనైనా గుర్తించి వైద్య బృందాలు సరైన చికిత్సా విధానంతో తల్లి, బిడ్డ ఇరువురికి మంచి ఫలితాలను అందించడానికి ఈ విభాగం తోడ్పడుతుంది. ఈ విభాగంలో అసాధారణ స్కానింగ్ యంత్రాలు, పిండం పెరుగుదల, ఆరోగ్యం అంచనాలు, క్రోమోజోమ్లు మరియు జన్యుపర సమస్యల పరీక్షలు, పిండం ఎకోకార్డియోగ్రఫీ, వైద్యుల నిరంతర పర్యవేక్షణలు అందుబాటులో ఉంటాయి. తల్లికి సంబంధించిన అనేక అనారోగ్య సమస్యలు ముందుగా గుర్తించి వాటి ప్రభావం గర్భస్థ శిశువుకు సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడంలో ఈ ప్రత్యేక విభాగం కీలక పాత్ర పోషిస్తుంది.
ఈ కొత్త విభాగం ప్రారంభంతో గర్భిణులకు అనేక వైద్య సేవలు స్థానికంగానే అందుబాటులోకి వచ్చి ప్రసవానికి ముందు అవసరమైన సంరక్షణ సులభంగా సౌకర్యవంతంగా అందుతుంది. ఈ ప్రాంతంలో తల్లి మరియు నవజాత శిశువుల ఆరోగ్య సంరక్షణకు తాము కట్టుబడి తల్లి బిడ్డలకు ఆరోగ్యకరమైన ఫలితాలను అందిస్తామని హాస్పిటల్ వర్గాలు పేర్కొన్నాయి. రాజమండ్రి సీతంపేటలోని అవతార్ మెహర్ బాబా సెంటర్లో వేసవి సెలవుల సందర్భంగా నిర్వహించిన ప్రేమ బాజం ఆధ్యాత్మిక శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న సుమారు 100 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు ప్రార్థనలు, భక్తి గీతాలు మరియు నైతిక విలువలను బోధించారు. సోమరామకృష్ణ మెహర్ ఆధ్వర్యంలో గత 12 సంవత్సరాలుగా ఈ సేవా కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతోందని నిర్వాహకులు తెలిపారు. ప్రతి సంవత్సరం విద్యార్థులను ప్రోత్సహిస్తూ వారి విద్యా అభివృద్ధికి తోడ్పడాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని 40వ వార్డు సామాజిక కార్యకర్త ఏడిద వెంకటేష్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కె మహేష్ కుమార్, ఎన్ సుబ్రహ్మణ్యం, శ్రీమతి రాధా, పద్మావతి, రఘువర్ సురేష్, మణి, దుర్గా, నందివడ సత్యనారాయణ, ఏడిద వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఇది అవతార్ మెహర్ బాబా రాజమండ్రి సెంటర్ సీతంపేటలో ఉందండి. బాబా చెప్పిన సత్యప్రేమ సందేశం వేసవి సమయంలో చిన్నపిల్లలకు అందిస్తే వాళ్ళ యొక్క జీవితాల్లో ఆదర్శవంతంగా అభివృద్ధిదాయకంగా ఉంటుంది. వాళ్ళు సమాజంలో మంచి స్థానానికి వెళ్తూ సమాజానికి ఉపయోగపడే మంచి సేవకుల కింద మారుతారు అనే ఉద్దేశంతో ఆ యొక్క సత్యప్రేమ సందేశాన్ని 10 మందికి పంచాలన్న తపంతో ఇక్కడ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందండి. ప్రతిరోజు కూడా ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు కూడా బాబా యొక్క ప్రార్థనలు, పాటలు, వాటిల్లో సత్యాన్ని తెలియజేసే ప్రయత్నం అందించాము. ఇక్కడ సుమారుగా ఒక 60 మంది పిల్లలు ప్రతిరోజు కూడా ఉదయం పూట వస్తున్నారండి. చాలా క్రమశిక్షణగా చెప్పిన ప్రార్థనలు, పాటలు నేర్చుకున్నారు. వారందరికీ కూడా ఉన్నతమైన జీవితంలోకి వెళ్ళడానికి ప్రీతం బాబా యొక్క దివ్యమైన ప్రేమాశిస్సులు నిరంతరం తోడుగా ఉంటాయని, వీళ్ళ ద్వారా సమాజానికి మంచి జరుగుతుందనే పరిపూర్ణమైన విశ్వాసంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందండి. ఈ కార్యక్రమం ఇలా గత 10 సంవత్సరాలుగా చేస్తున్నామండి. 12 సంవత్సరాలుగా ఇది 12వ సంవత్సరం ఉంది ఇట్లా జరగడం అనేది. ఇదంతా కూడా ఇక్కడ బాబా యొక్క ప్రేమాశిస్సులు ఎలా అయితే ఉన్నాయో అట్లా మండలికి వచ్చే వాళ్ళందరి యొక్క క్రమశిక్షణ అందరూ కూడా మాకు సహకారం మర్చిపోలేము. మరి నిజంగా చెప్పాలంటే మా చేదోడు వాడుగా ఉన్న ఏడు వెంకటేష్ గారు, మరి మా సెంటర్ ప్రెసిడెంట్ శ్యాంబాబు గారు, వైస్ ప్రెసిడెంట్ ముక్కు లక్ష్మణ్ గారు, మరి ట్రెజరర్ రాధిక, తర్వాత మహేష్, సుబ్రహ్మణ్యం, నేను సెక్రటరీగా చేస్తుంటాను. మీ అందరి యొక్క సహకారంతో ఇది జరిగిందని చెప్పి నా యొక్క విశ్వాసం ఉంది. తర్వాత ఈ 3 వారాలు చెప్పిన ప్రార్థనలు, పాటలు చక్కగా ఎవరైతే చదివారో వాళ్ళని కూడా చిన్న ప్రోత్సాహక బహుమతులు ఇస్తున్నామండి. అదేవిధంగా డ్రాయింగ్ కాంపిటీషన్ పెట్టి మదర్స్ డే సందర్భంగా ఒక స్పాట్లో ఒక పేపర్లు ఇస్తే వాటిని కూడా చాలా చక్కగా డిజైన్ చేశారు. ఆ డిజైన్ చేసిన వాళ్ళు కూడా గిఫ్ట్లు ఇవ్వడం జరుగుతుంది. ఇట్లా ఇదంతా తర్వాత పిల్లలకి ఉపయోగపడే స్టేషనరీ పుస్తకాలన్నీ కూడా, అట్లన్నీ కూడా బాబా యొక్క ప్రసాదం కింద ఈ పార్టిసిపేట్స్ అందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమం, ఈ ప్రేమబేజు సమ్మర్ క్యాంప్ అనేది ఈ పూట ఇవాళతో అయిపోతుందండి. మరి మందిరంలో ప్రతిరోజు సాయంకాలం, ప్రతి ఆదివారం సాయంకాలం ఇట్లా సత్సంగ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా పాల్గొనవలసిందిగా అందరికీ ఆహ్వానం తెలియజేస్తుంది.
పొద్దులో వస్తాం పోగొట్టు పరిస్థితి పడతాం. మదర్స్ డే సందర్భంగా హ్యాపీ మదర్స్ డే మామ్ అని ఒక థీమ్ కండక్ట్ చేసుకున్నాం. ఫిఫ్త్ ప్లేస్ చెప్తున్నానండి. సాయి చరణ్ 5th పొజిషన్, 4th పొజిషన్. ఇలా చూడండి. ఓకే. Second place goes to and first place coloring కింద ఆర్ట్ కలరింగ్ మ్యాటర్ అన్ని యూజ్ చేసుకుంది తను. ఓకే, ఫస్ట్ అందరూ కూడా యాక్చువల్ గా ఒక 10 మెంబర్స్ కన్నా ఇద్దామని ఉద్దేశంతో ఉన్నాం, కానీ ఎవరికి ఈ 4-5 డిక్లేర్ చేసాం. ఓకే, గ్యాస్ కొద్దండి. వర్షిని లక్ష్మణ్ కుమార్ గారు, హర్షిత, ఎలా చూడండి అందరూ. ఒక్కనో చొప్పున ఇంకోటి ఇప్పించండి. వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. గోదావరి పుష్కరాలు 2027కు వినూత్న పర్యాటక ప్రణాళికలు రూపొందించాలి. టూర్ అండ్ ట్రావెల్స్ టూరిజం ప్రతినిధులతో కలెక్టర్ కీర్తి చేకూరి సమీక్ష. రానున్న పుష్కరాల దృష్ట్యా 290 గ్రామాల అభివృద్ధి చేపట్టాల్సిన అవసరం. రామ్జీ పథకం క్రింద 500 కోట్లు కేటాయిస్తే 294 గ్రామాల అభివృద్ధి. జూన్ 21న నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఎమ్మెల్సీ సోము వీర్రాజు. ప్రజా వ్యతిరేక పాలనపై ప్రశ్నిస్తే నిర్బంధాల పోలీసులను ప్రయోగించి ప్రతిపక్ష గొంతు నొక్కుతారా? 144 సెక్షన్ పేరుతో వైఎస్ఆర్సీపీ నేతల నిర్బంధం. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న ప్రభుత్వం. ప్రతిపక్ష కార్యక్రమాలను అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి ప్రమాదం. కమ్యూనిటీ హాల్ కు తాళాలు వేసి సమావేశానికి అడ్డంకులు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.